ప్రేమ నమ్మకం గల జీవన తండ్రి పరిశుద్ధుడు ప్రభావ మీ పాదం కట్టించాలని ఆలోచిస్తున్నాం తండ్రి. అవును ప్రభావ ఇదే కాలం నుంచి ప్రభావ మధ్యాహ్నం వరకునైనా ఎంతో విలువైన మాటలు మేము నేర్చుకుని దాని ప్రభావానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభావమైన స్త్రీ ఈ విధంగా ఉండాలి తండ్రి. స్త్రీ పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రభా మీ పరలోక రాజ్యంలో చేరాలి అనే వాక్య భావం నేర్చుకున్నాం తండ్రి. అవును ప్రభా స్త్రీ ప్రభా నీతి మంతులుగా సత్క్రియలు చేయాలి అనే వాక్య భావం కూడా నేర్చుకున్నాం తండ్రి. అవును ప్రభా మీ ఇక్కడ చేయనందుకు అందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము స్త్రీలమైంటున్నావా ప్రభా మా సత్క్రియలు ప్రభా నాయన మీ వాక్యంలో ఉండేటట్లు మీరే సహాయం చేయాలి ప్రభా. నీతి గల సత్క్రియలు చేసి తండ్రి మేము దినదినము నాయన వాక్యం ద్వారా ప్రభా మీ రక్తం ద్వారా నాయన తండ్రి మేము దినదినం కడుక్కొని మా పాప చింత అంత కలుపుకొని ప్రభా పరిశుద్ధులుగా పవిత్రంగా చేయండి ప్రభా. వాళ్ళ పరలోక రాజ్యానికి వారసులకు మీరు ఎక్కడ చెప్తారని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా ప్రీతుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో ప్రయాసంతో ప్రభా హైదరాబాద్ నుంచి మాకు వచ్చిన ఎంతో విలువైన మాటలు నేర్పించినందుకు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఇక్కడ చేయని వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను స్థుతిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క విడవల తండ్రి నేను అనే వాక్యంలో మీరు బాగా ప్రభావమైన తండ్రి దినదినము అభివృద్ధి చెంది తండ్రి విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెంది ప్రభావ నేను నమ్మకమైన విధంగా తండ్రి సాక్షికరమైన జీవితాలు జీవించి తండ్రి నేను క్రీస్తుని పోలి నాయన నేను మార్చుకున్న తండ్రి నాయన మా జీవితాలు ఇంకా తండ్రి ప్రభావ మా ఆత్మీయ జీవితంలో తండ్రి మా మనస్సులో తండ్రి ఆయన మా హృదయమైన పలకలుగా ప్రభావం వాక్యాన్ని పెట్టుకుని నాయన మేము జీవించేటప్పుడు నాయన మనలో పరాభివృద్ధి చెందేటప్పుడు మీరు ఎక్కడికి చెప్తారని వేడుకుంటున్నాయన చెప్పబోతున్నాడు తండ్రి నాయన మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభావ. పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి ప్రభావ. మా నోటి మాటలు కాదు తండ్రి నాయన నేను మీ యొక్క ఆత్మ సహాయం ద్వారానే ప్రభావ మేము చెప్పగలుగుతున్నాను చెప్పాలి ప్రభావ. నేను కృప చెప్తానని దయ చెప్తానని వేడుకుంటున్నాను. నేనేం తగ్గించుకుంటూ ప్రభావ మీ నామంలో మాత్రమే హెచ్చిస్తూ తండ్రి ఈ కొద్ది మనలు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా అతి విధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చేరిన బిడ్డలందరూ కూడా నేను ప్రభుత్వం చెల్లిస్తున్నానండి. ప్రత్యేకంగా ప్రీతి అక్కడ గారికి కూడా వందనాలు, రాధక్క గారికి కూడా వందనాలు, తర్వాత నరేంద్రక్క కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడి నుంచి మనం మంచి వర్తమానం విన్నాము. కానీ ఇప్పుడు కూడా ఈ వర్తమానంలో ఒక స్త్రీ మనము నేర్చుకున్నాము. దీనిలో అయినా దాని వర్తమానాన్ని నేర్చుకున్నాము. అంటే హన్నా లాంటి పెంపకము నేటి తల్లులలో ఉన్నది అని కూడా మనము ఈరోజు వాక్యం నేర్చుకున్నాం. హన్నా ఏ విధంగా తన సమూహేలు ఏ విధంగా పెంచింది, కుమారుని ఏ విధంగా దేవునికి ప్రతిష్ఠిత చేసింది అనే వాక్య భాగం గురించి మనం నేర్చుకుంటామండి. ఈరోజు మనం చూసుకుంటే నేను సమాజంలో చిన్నపిల్లలు ఎంతో చెడిపోయినట్టు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో సమాజంలో చెడిపోయినట్టు కూడా మనం చూసుకుంటున్నామండి. చిన్నపిల్లలు అయితే సెల్లుల ద్వారా తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా అయితే చెడిపోతా ఉన్నారనమాట. అయితే దేవుడు మనకు పిల్లల్ని ఎందుకు ఇచ్చినాడు అంటే మనకు వాళ్ళలో పుట్టినప్పుడు పిల్లలను చూస్తే వాళ్ళలో కోపం కానీ అసూయ కానీ ద్వేషాలు కానీ ఏమీ కూడా ఉండవు పిల్లలలో చూసుకుంటే. అలాంటి పిల్లలను మనం ఏ విధంగా పెంచాలి, దేవుని భక్తిలో ఏ విధంగా పెంచాలి, తర్వాత పిల్లలను ఏ విధంగా మనము భయభక్తులు పెంచి దేవునికి ఏ విధంగా ఆ పిల్లలను మనకు విలువ ఇవ్వాలి అనే దాంట్లో మనము అన్న ఒక మంచి స్త్రీమూర్తిగా దేవుని బిడ్డగా మనము చూస్తామన్నమాట. దాని తర్వాత మనము దేవుడి మనం ఒకసారి మనము ఉదాహరణగా మనం తీసుకుంటే ఒక టైలర్ దగ్గర ఒక ప్లెయిన్ క్లాత్ ఇస్తే మనము జాకెట్ కుట్టుకోవాలన్నా ఏదైనా డిజైన్ కుట్టమన్నా మనకు నచ్చినట్టు మనకు కుట్టాలి అనేది మనకు ఆమె చెప్తామన్నమాట. ఆ విధంగానే దేవుడు కదా మనకు ఎంతో దేవుడు అనుగ్రహించిన పిల్లలను బహుమానాలు మనకి ఇచ్చినాడనమాట. ఆ పిల్లలను మనం ఏ విధంగా పెంచాలి అనేది మనం చూసుకోవాలంటే మనము అన్న గురించి
మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము మనం చూసుకుంటే అక్కడ ఎల్కానా అనే అతనికి 2 భార్యలు ఉన్నట్లు కూడా మనం చూసుకుంటున్నాం. ఒక ఆమె పేరు పెనిన్నా, ఫస్ట్ హన్నా, తర్వాత రెండవ పేరు పెనిన్నాగా మనం చూస్తున్నాం. హన్నాకు పిల్లలు లేకుండా ఉన్నట్లు కూడా మనం చూసుకుంటున్నాం. పెనిన్నాకు పిల్లలు ఉన్నట్లు కూడా మనము వాక్య భాగంలో చూసుకుంటున్నాం. ఎందుకు ఆమె హన్నాకు దేవుడే పిల్లలు లేకుండా చేసినట్టు కూడా మనము ఇక్కడ చూస్తాము అన్నమాట. ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైద్యులు ఆమెలో విశ్వించుటకై కోపం పుట్టించి వచ్చినాం. ఇక్కడ మనం చూసుకుంటే కదా పెళ్ళిళ్ళకేమో పిల్లలు ఉన్నారు, హన్నాకేమో పిల్లలు లేరన్నమాట. ఆమె పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేస్తూ ఉందంటే ఎప్పుడు కూడా ఈ ఎలకాల అక్కడ దేవుని మందిరానికి ప్రతి సంవత్సరం పోయి అక్కడ ప్రార్థన చేసినట్లు, బలి అర్పణ చేసినట్లు కూడా మనం చూసుకుంటున్నాం. తర్వాత ఈ ఎలకాల హన్నాను ఎక్కువగా ప్రేమించినట్లు, ప్రియంగా ఉన్నట్లు కూడా మనం చూసుకుంటున్నాము. అయితే దేవుడే ఆమెకు గర్భాన్ని మూసినట్లు కూడా మనం చూసుకుంటున్నాం. ఎందుకు ఆమెకు గర్భాన్ని దేవుడు మూసించున్నాడు మనం చూసుకుంటే ఆమె ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడికి మొరపెట్టిన బిడ్డగా మనం చూసుకుంటున్నాం. అంటే పిల్లలు తొందరగా అయితే కదా ఆ విలువ తెలదన్నమాట. కానీ ఈమె అమ్మ ఏం చేస్తుంది, ఒక ప్రార్థనా పరురాలుగా దేవుడికి మొరపెట్టిన బిడ్డగా, ఎక్కువ దేవుడి సన్నిధిలో ప్రార్థించిన బిడ్డగా మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఆమె మందిరానికి పోయి ఆమె ఎక్కువగా దేవుడిని ప్రార్థించినట్లు, ఏమని ఆమె దేవుడిని ప్రార్థించినట్లు మనం చూసుకుంటే 1వ సమయాలు 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకుంటే ఆమె బహు దుఃఖాక్రాంతులైంచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడుస్తూ సైన్యముల అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షారం కట్టి ఎన్నటికీ రానికి వాడు బ్రతుకు దినములన్నిటినీ మనము యెహోవాను నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తుంది అనమాట. అమ్మ నాకు ఒక మగబిడ్డను దయచేస్తే వారి తల మీదకి శారపు కట్టి ఎన్నటికీ రానికుండా బ్రతుకు దినమన్నిటిని కూడా నీకు సేవ చేసేటట్లు ఆ బిడ్డని నీకే ప్రతిష్ఠిస్తాను ప్రభా, నాకు ఒక మగబిడ్డను దయచేసి మనం ప్రార్థన చేసిన బిడ్డగా మనం చూసుకుంటున్నాం. మామూలుగా అయితే మనం ఆది కాలంలో కూడా మనం చూసుకుంటే అబ్రహాం కూడా ఎన్ని సంవత్సరాలకు దేవుడు ఇచ్చినాడు, 100 సంవత్సరాలకు అబ్రహాం కూడా ఇచ్చింది. సారా కూడా ఇస్సాకును దయచేసినట్లు మనం చూసుకుంటాం. ఈ సారా కూడా ఎంతగా అప్పుడు దేవుని ప్రార్థన చేసిన బిడ్డగా, దేవునికి మొరపెట్టిన బిడ్డగా చూస్తున్నాము. తర్వాత ఇస్సాకు ఎంతగా ఇశ్రాయేలు ప్రజలను, తర్వాత ఆయన వంశాన్ని ఎంతగా అభివృద్ధి చేసినారో మనం చూసుకుంటున్నాం. ఆ విధంగానే కొన్ని భక్తులు వాళ్ళ తల్లులను చూసుకుంటే గర్భం చాలా లేట్గా వచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగానే రాహేలు గురించి కూడా మనం చూసుకుంటే యోసేపు కథను కూడా ఆమె కూడా గర్భాన్ని మూసినట్టు కూడా చూస్తున్నాం. అంటే దేవుడే గర్భాన్ని మూసే దేవుడుగా ఉంటున్నాడు, దేవుడే గర్భాన్ని తెరిచే దేవుడుగా ఉంటున్నాడు. రాహేలు కూడా ఎంతగా ప్రార్థన చేస్తాడు, మొరపెట్టదు దేవుడిని. ఆ మొరపెట్టినందుకు దేవుడు యేసుకు ఇస్తారన్నమాట. ఆ విధంగా మనము కొత్త నిబంధనలో కూడా మనం చూసుకుంటే బాప్తిసం యోహాను ఎలిజబెత్ కూడా ఆమెకి ఎన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకుంటారు. ఆమె కూడా ఎంతగా దేవుని ప్రార్థన చేసిన తర్వాత బాప్తిసం యోహాను దేవుడు ఇచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం. అట్లా కొందరి జీవితాలను భక్తులను చూసుకుంటే గర్భాలు ఎందుకు లేపిస్తున్నారు అంటే వాళ్ళు సహవాసమందు దేవుళ్ళలో ఎక్కువగా ప్రార్థన చేసే బిడ్డలుగా వాళ్ళు భక్తులు కూడా ఎక్కువగా దేవుళ్ళలో ఉండాలని కూడా కొందరికి ఒక్కోసారి లేట్గా ఇచ్చేటట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆ విధంగానే ఇక్కడ అన్న గురించి మనం చూసుకుంటే అన్న ఎంతగా ప్రార్థన చేస్తుందో, దేవుని సన్నిధికి మందిరానికి పోయి ఆమె ప్రార్థన చేసిన బిడ్డగా కన్నీళ్లతో ఆమె మొదలుపెట్టిన బిడ్డగా చూస్తా ఉన్నమాట. తర్వాత ఎక్కడ నుంచి ఎందుకు అమ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాము అంటే అప్పుడు ఇక్కడ 17వ వచనంలో కూడా ఏమంటాడంటే అంతటా ఏమి దేవునితో
నేను చేసుకునే మనవి ఆయన దయచేయు కాక ఆమె తెచ్చక ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నుండును కాక అని తర్వాత అసలు దాన్ని వెళ్ళిపోయి భోజనం చేయించు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానేము. చూడండి ఇక్కడ ఎంతగా దేవునికి మొదలుపెట్టిందో. తర్వాత దేవునికి బిడ్డ నాకు ఇస్తే కదా నేను ఆ బిడ్డని నీకు సమర్పించుకుంటానని ప్రార్థన చేసిన బిడ్డగా, ఒక దీనురాలుగా, ఒక సేవకురాలుగా ఆమె ప్రార్థన చేసిన బిడ్డగా మనం చూసుకుంటున్నాం. దేవుని దృష్టికి దయగలిగిన బిడ్డగా మనము ఇక్కడ చూస్తాము. 19వ వచనంలో మనం చూసుకుంటే యెహోవా ఏమంటున్నాడు, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను అనేది కూడా మనం చూసుకుంటున్నాం. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా మనకు ఇక్కడ కనిపిస్తున్నాడు అన్నమాట. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు ఒక మగ బిడ్డను కూడా దయచేసినట్టు కూడా మనము అక్కడ చూసుకుంటున్నాం అన్నమాట. నేను యెహోవాను మొక్కుకుని వీనిని అడిగి అనుకుని వారికి సమూయేలని పేరు పెట్టాను. చూడండి దేవుడు ఎంతగా మంచి బిడ్డను దయచేసినాడో, ఒక బిడ్డను దయచేసినట్లు ఆమె దేవుడికి స్థుతించినట్లు కూడా మనము చూస్తాం అన్నమాట. ఆ విధంగానే ఆ బిడ్డని ఏ విధంగా పెంచిందో మనము ఇక్కడ చూసుకుంటే 21వ వచనంలో వెనకాల అతని ఇంటి వారందరూ యెహోవా ఏటైతే అర్పించుకొని అర్పించుకుని మృతులకు మొక్కుబడి చెల్లించుకుపోయి అయితే హన్నా బిడ్డ పాటలు పిలిచి వరకు నేను రాను వారు యెహోవా సన్నిధిని అనపడుతుంది కాక అక్కడే నేను ఉన్నట్లు నేను వాళ్ళు తీసుకొని వస్తుందని తన పెనిమిడితో చెప్పి వెళ్ళగలుగుతాను. అంటే ఇక్కడ హన్నా ఏం చేస్తుంది, పాలు పిలిచేంతవరకు కూడా ఆ బిడ్డని ఏ విధంగా పెంచుతారు చూడండి. అంటే పాలు పిలిచేది ఎంతవరకు ఉంటుంది? పాతకాలంలో ఎప్పుడైతే సంవత్సరము 2 సంవత్సరాలు ఇస్తారు, కానీ పాతకాలంలో అయితే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు కూడా పాలిస్తారు అన్నమాట. పాలు పిలిచేంత వరకు ఆ బిడ్డను ఎంతగా భక్తిగా పిలిచిందో సమయంలో మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. అంత భక్తిగా దేవుని భయభక్తులుగా పెంచినట్లు ఇక్కడ మనం చూస్తాము. తర్వాత ఆమె పాలు విడిచిన తర్వాత సమయం తీసుకుని పోయినట్టు కూడా మనం చూస్తాము. 24వ వచనంలో కూడా అక్కడ చూసుకుంటే పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడైందగా ఆమె ఆ పాలు ఎత్తుకొని 3 కోడెలను పిండిని ద్రాక్షారసం తింటుని తీసుకొని శిలోహుని మందిరానికి వచ్చినట్టు కూడా మనం అక్కడ చూస్తున్నాం. అంటే కాబట్టి దేవుని మందిరానితో దేవుని సన్నిధిలో వదిలిపెట్టాలా, దేవుడిని ప్రతిష్ఠించాలా అనే ఆ బిడ్డను తీసుకొని దేవుని మందిరానికి పోయినట్టు కూడా మనం చూస్తాం అన్నమాట. తర్వాత 28వ వచనంలో కూడా అక్కడ కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా ప్రతిష్ఠించుతున్నాను, దాని ప్రతి దినాలన్నింటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. చూడండి హన్నా ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుంటుందండి. ఆ బిడ్డను దయచేసినందుకు ఆ బిడ్డను మందిరానికి తీసుకుపోయి అక్కడ దేవుని సన్నిధిలో దేవునికి ప్రతిష్ఠించిన బిడ్డగా మనం చూసుకుంటున్నాం. ఆ బిడ్డ సమయాలు ఎంత చిన్న వయసు, బాలుడైన సమయాలు అంటే ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి. ఆ 5 సంవత్సరాలు ఆ బిడ్డ అంత చిన్న బిడ్డకు ఎట్లా నేర్పించిందో చూడండి తల్లి. అక్కడనే యెహోవాకు మురికినట్టు కూడా మనం చూసుకుంటాం. ఈ కాలంలో మనం చిన్నపిల్లలను చూస్తే ఆ విధంగా ఉంటున్నారండి. చూడండి ఆ చిన్నపిల్లలు ఏ విధంగా పెంచిందో, ఎంత భక్తిగా పెంచిందో. తర్వాత ఆ బిడ్డను ప్రతిష్ఠిత చేసిన తర్వాత దేవుని మందిరంలో వదిలిన తర్వాత ఆ పిల్లలు ఉంటారండి, ఉండలేడు. తల్లెంబడి నేను వస్తాను అంటారు. కొందరు తల్లులు అయితే పిల్లలు వదిలిపెట్టి ఉండలేరు కదా. చిన్న పిల్లలు స్కూల్లో వదిలిపెట్టి పిల్లలు ఉంటారా, ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు వెంబడి పడతా ఉంటారు తల్లిదండ్రులు వెంబడి. నేను స్కూల్కి పోనని మారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఈ పిల్లోడు 5 సంవత్సరంలో కొన్ని మందిరంలో ఎంతగా భక్తిని నేర్చుకున్నాడు. తర్వాత ఆ మందిరంలోనే అక్కడ ఏది దగ్గర ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అక్కడ యెహోవాకు మొక్కినట్లు కూడా ఆ బిడ్డ మొక్కినట్టు కూడా మనం చూసుకుంటున్నాం అన్నమాట. అంటే బాలుడైన సమూయేలుకి ఎంత భక్తి నేర్పించింది. తర్వాత ఆ బిడ్డను దేవుని సన్నిధిని ప్రతిష్ఠించిన తల్లిగా మనము చూస్తా ఉన్నాము. ఆ విధంగానే మనం చూసుకుంటే 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూస్తే తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయినట్టు ఆ బాలుడు యాజకుడైన ఏలీయను
పరిచర్య చేయించలేదు అనేది మనం చదువుతా ఉంటాం. ఎవరైనా అంత చిన్న బాలుడు మందిరంలో పరిచర్య చేస్తారంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలైన పిల్లలు పరిచర్య చేస్తారా? కానీ బాలుడైన సమూయేలు ఏ విధంగా యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, ఏలి కూడా సహాయం చేస్తున్నట్లు కూడా మనం చూస్తాము. అంటే ఏలి ఎంత వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈ బాలుడైన సమూయేలు అబ్బాయి ఆయనే బట్టలు ఎత్తుకోవాలా, ఆయనే అన్నం తినాలా, తర్వాత దేవునికి పరిచర్య చేసే సమూయేలుగా మనము ఇక్కడ చూస్తాము అన్నమాట. అంటే తల్లిగా ఎంత ఆమె పిల్లలకు బాలుడైన సమూయేలుకు ఎంత వాక్యం నేర్పించింది అనేది మనము ఇక్కడ చూస్తా ఉన్నాము. తర్వాత 26వ వచనంలో కూడా మనం చూసుకుంటే బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. సమూయేలు ఇక్కడ ప్రతి చాటగా ఈ 2-3 అధ్యాయంలో మనం చూస్తా ఉంటే బాలుడైన సమూయేలు చెప్తా ఉన్నారు దేవుని గ్రంథంలో. అంటే సమూయేలు ఎంత చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులప్పుడు ఎక్కడపడదా ఇంటిపోతున్నా కూడా అతను మందిరంలోనే ఉన్నాడు. తర్వాత అక్కడ పరిచర్య చేసే విధంగా కనిపిస్తున్నాడు. తన బట్టలు తానే ఉతుకోవడము, తర్వాత అన్నం తనే తినడము, అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాము. తర్వాత 18వ వచనంలో కూడా మనం చూసుకుంటే బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయించుతున్నాడు. చూడండి, ప్రతి శాఖ కూడా మనము గ్రంథంలో సమూయేలు గ్రంథంలో చూస్తుంటే బాలుడైన సమూయేలు అంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు కూడా ఆ ఏఫోదు వస్త్రాన్ని ధరించుకొని యెహోవాకు పరిచర్య చేసే విధంగా ఉంటున్నాడు. అంత చిన్న బాలుడు. అందుకే ప్రతి ఒక్క శాఖ కూడా దేవుడు ఏమని కనిపిస్తున్నాడు, బాలుడైన సమూయేలు ఎంత గొప్పగా ఉందండి. ఇప్పుడు హన్నా లాంటి తల్లి ఎంతగా ప్రార్థన చేసిండు. తర్వాత 5 సంవత్సరాలు బాలు మానిపించే లోపల ఎంత వాక్యం నేర్పించిందో, ఆ విధంగా ఎంతగా భక్తిగా పెంచిందో మనం ఆలోచన చేయొచ్చు. ఆ విధంగా ఆమె ప్రార్థన చేయడం వల్లనే మనకు సమూయేలు పుట్టడం వల్లనే ఈ సమూయేలు గ్రంథాలు ఉన్నాయి. తర్వాత సమూయేలు ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తున్నాడు, ఒక యాజకుడిగా మనకు కనిపిస్తున్నాడు. తర్వాత ప్రవచనాలు చెప్పే సమూయేలుగా మనకు ఎంత గొప్ప ప్రవక్తగా కనిపిస్తున్నాడు. దాని ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూస్తా ఉన్నాం. ఈనాడు తల్లులు కూడా ఏ విధంగా ఉండాలా, మన పిల్లలను కూడా మనం అంత భక్తిగా చిన్నప్పుడు పాలు తాపించేటప్పుడే వాక్యం నేర్పించే బిడ్డలుగా, తర్వాత భక్తిని పెంచే బిడ్డలుగా, దేవుని గురించి చెప్పే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో మన పిల్లలు తప్పిపోకుండా దేవుని భక్తిలో వాళ్ళు పెరుగుతారన్నమాట. తర్వాత 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నది. చూడండి, ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు దేవుడు, బాలుడైన సమూయేలు అంటున్నాడు. తర్వాత ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించును. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షం తరచుట తటస్థించుట లేదు. చూడండి, దేవుడైన యెహోవా ప్రత్యక్షత సమూయేలుకు బాలుడైన సమూయేలు గారికి కనిపించింది. అంత చిన్నపిల్లాడి వయసులో కూడా దేవుడు ప్రత్యక్షం కావడం అంటే ఎంత గొప్ప విషయం అండి. అన్నాడు అబ్రహాముకు 70 సంవత్సరాలకు దేవుడు ప్రత్యక్షమన్నాడు. మోషే గారిని చూస్తే 80 సంవత్సరాలకు దేవుడు ప్రత్యక్షమన్నాడు. ఆ విధంగా ఇర్మియా గారిని చూస్తే 15 సంవత్సరాలకు ప్రత్యక్షమైనాడు. అంటే కొన్ని సంవత్సరాలకు దేవుడు ప్రత్యక్షమైనాడు. ఇక్కడ మనం చూసుకుంటే సమూయేలు గ్రంథంలో మనం చూసుకుంటే 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు చిన్న వయసులోనే ప్రత్యక్షమైనట్టు కూడా మనము అక్కడ చూస్తాము అన్నమాట. 4వ వచనంలో యెహోవా సమూయేలును పిలిచిన అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరికి పోయి నువ్వు నన్ను పిలిచింది కదా, నేను వచ్చినానను. అతడు నేను పిలవలేదు, పోయి పట్టుకోమని చెప్పగా అతడు పోయి పట్టుకున్నాను. చూడండి, చిన్న వయసులోనే బాలుడైన సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమైనట్లు కూడా ఆయన అనిపించినట్లు కూడా మనం చూస్తాము. తర్వాత ఎంత భక్తిగా ఎంత విధేయతగా ఉన్నాడు సమూయేలు కూడా మనం చూస్తూ ఉంటే
ఇక్కడ దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడు? చిత్తమంటే నేనంటే ఏమి పిలిచినాడు అనుకున్నాడు సమూయేలు. దేవుడు యెహోవా దేవుడు పిలిచినాడు అనుకోలేదు, ఏమి యాజకుడు పిలిచినాడని చిత్తమంటే నేనున్నాను చెప్పండి అని ఏలి దగ్గరికి పోతున్నాడు అనమాట. అంటే లేదు బాబు నేను పిలిచలేదు, నువ్వు మరిపోయి పడుకుంటాడు అనమాట. ఆ విధంగా మరిపోయి పడుకుంటాడు. మళ్ళీ రెండోసారి కూడా దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడు? యెహోవా మరలా సమూయేలు పిలవ. సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచింది కనుక వచ్చింది కదా, అయితే అతడు నా కుమారుడా నేను పిల్లలు పోయి పడుకుంటున్నాను. చూడండి, రెండోసారి కూడా యెహోవా ప్రత్యక్షమై సమూయేలు పిలిచినప్పుడు చూస్తున్నాం. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా నన్ను పిలిచింది కదా అని మళ్ళీ ఏలి దగ్గరికి పోతాడు. లేదు నేను పిలిచలేదు, నువ్వు పోయి పడుకోమని చెప్తున్నట్లు కూడా మనం చూస్తాము. తర్వాత మూడోసారి కూడా దేవుడు పిలిచినట్లు కూడా మనం చూస్తున్నాం. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏళ్ళ దగ్గరికి పోయి చిత్తము నన్ను పిలిచితే ఇదిగో వచ్చిందనగా ఏలి యెహోవా బాలుని పిలిచడానికి గ్రహించి నీ పోయి పండుగము ఎవరైనా నేను పిలిచినాడు యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞని చెప్పుమని సమూయేలు పోయి తన స్థలమందు పండుగ. ఇక్కడ చూడండి, మూడోసారి కూడా యెహోవా పిలిచినట్లు బాలుడైన సమూయేలు పిలిచినట్లు కూడా మనం చూస్తున్నాం. అప్పుడు ఏలి గ్రహించి ఏమంటున్నాడు? ఈసారి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞని చెప్తున్నాడు. అప్పుడు మూడోసారి కూడా ఏం చెప్తారన్నమాట, ఎవరైనా నేను పిలిస్తే కదా నిశ్చిత ప్రభా నేను ఆలకించుతున్నాను, నీ దాసుడు ఆలకించుతున్నాడు సెలవివ్వని చెప్పు అంటే అప్పుడు మూడోసారిగా అప్పుడు సమూయేలు ఆ బాలుడైన సమూయేలు పిలిచినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా నేను ఆలకించుతున్నాను, నేను సెలవివ్వని సమూయేలు చెప్పినట్లు మనం చూస్తున్నాం. చూడండి, దేవుని మాటకు ఎంత విధేయత నేర్చుకున్నాడు పిల్లడు. తర్వాత యెహోవా ప్రత్యక్షం కావడం అంటే ఆ చిన్న వయసులోనే దేవుడు ఎంతగా ఆయన విధేయతకు ఆ బాలుడి యొక్క విధేయతకు లోబడినతనానికి దేవుడే ముగ్ధుడైనట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్ని విషయాలు దేవుడు మాట్లాడాడో మనము చూస్తున్నాము. ఈనాడు తల్లులు కూడా ఏ విధంగా మన పిల్లల్ని పెంచుకున్నాం. మన పిల్లలు కూడా దేవుని భక్తిలో అనే వాక్యం ద్వారా దేవుల్లో పెంచాలి అన్నమాట. వాళ్ళు గొప్ప భక్తులు కావాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే వాక్యం అనేది మనం నేర్పించడం ద్వారా పిల్లలు భక్తి పరులుగా మనకు తయారవుతారు. ఆ విధంగానే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24 వచనం ఎవరైనా చదవండి. ఆ విధంగా మనకు ఎవరైతే తల్లిదండ్రులు కుమారులను ప్రేమించాలి, తర్వాత భక్తిగా పెంచాలంటే బెత్తం వాడాలని మనకు సామెత గ్రంథంలో చెప్తామన్నమాట. బెత్తము వాడవాడు కుమారులకు విరోధి అని చెప్తామన్నమాట. ఆ విధంగానే సామెతలు 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకు అక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అంటున్నాడు. ఎవరైతే పిల్లలు చిన్నప్పటి నుంచి జ్ఞానంగా పెంచాలి అంటే శిక్షలోనికి వాడిని తీసుకొని రావాలన్నమాట. అప్పుడు పెద్ద పిల్లలు పెద్దగైనప్పుడు కూడా ఆ జ్ఞానం నుంచి వదిలిపోతారనమాట. ఆ విధంగానే సామెతలు 13వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూసుకుంటే అక్కడికి మనం ఆ విధంగా సామెతలు 23వ అధ్యాయం 13-14 వచ్చినాం. చిన్నపిల్లలప్పుడు బెత్తము వాడాలని దేవుడు చెప్తున్నాడు. అంటే చావాలని కొట్టడం కాదు, బెత్తం వాడినప్పుడే వాడు పిల్లలు పెరుగుతాడు. తర్వాత చిన్న వాహాసాలు కూడా పోకుండా ఆ పిల్లవాడు కాపాడాలని మనం చూసుకుంటున్నాం. ఆ విధంగా ఏ విధంగా పిల్లలను భక్తిలో పెంచాలి అనేది మనం ఏ విధంగా దేవుని వాక్యాన్ని నేర్పియాలని మనం చూసుకుంటే
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. ద్వితీయోపదేశకాండము ఇక్కడ చూసుకుంటే ఏ విధంగా పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, ద్రోవలు నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. అది ఇక్కడ ఎట్లా నేర్పించాలి? వాక్యాన్ని నేర్పించినప్పుడు కుమారులు వాటిని అభ్యసించాలంటున్నారు. అంటే తల్లిదండ్రులు వాక్యాన్ని నేర్చుకోవాలి, పిల్లలు కూడా అభ్యసింపజేయాలన్నమాట. వాళ్ళు కూర్చున్నప్పుడు వాక్యాన్ని చెప్పాలి, త్రోవలు నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ భాషణ వలె ఉండవలను, నీటి ద్వారబంధములను వాటిని రాయగలరు. దేవుని వాక్యం ఏ విధంగా నేర్చుకోవాలనేది మన పిల్లలకు ఏ విధంగా నేర్పించాలనేది ఎంతగానో చెప్తున్నారు కదండి. మనము నేర్చుకోవాలి, తర్వాత మన పిల్లలు కూడా వాక్యాన్ని నేర్పించాలి అనేది మనకు ఇక్కడ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఆ విధంగా నేను లుకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏ విధంగా భక్తిగా ఉన్నాడు అనేది లుకాసు వార్త 2వ అధ్యాయము చూడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన ఆయన దేవుడైనా ఏ విధంగా పెరుగుతున్నాడు? మానవుల దయ పెరుగుతున్నాడు, తర్వాత దేవుని దయ పెరుగుతున్నాడు, మనుషుల దయ కూడా పెరుగుతున్నాడు అన్నమాట. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువు వారు మన దేవుడు ఎందుకు నేను ఆ విధంగా ఉండాలనుకున్నాడా? లేదంటే దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ లోకానికి ఈ లోకానికి వచ్చినప్పుడు మానవునిగా ఆయన చిన్న వయసులో నుంచి కూడా ఎంతగా భక్తిగా వాక్యాన్ని చెప్పడం కానీ, తర్వాత దేవుని వాక్యాన్ని బోధించడం కానీ, తర్వాత వాక్యాన్ని నేర్చుకోవడం కానీ. యోహాను సువార్తలో అంటాడు, నేను నా తండ్రి చెప్పిన బోధనే బోధిస్తున్నాను అన్నాడు. అంటే తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నాడో ఆ బోధనే యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్నట్టు కూడా మనం చూసుకుంటున్నాం. నేను నా తండ్రియు మీరు ఏకమై ఉన్నామంటున్నాడు. అంటే ఆయన బోధ ఏదైతే నేర్చుకున్నాడో ఆ బోధ ప్రకారమే ఆయన నడుచుకున్నట్టు కూడా, ఆ బోధనే బోధించినట్టు కూడా మనము అక్కడ వాక్యంలో చూసుకుంటున్నాం అన్నమాట. ఇంకోటి ఏమంటే ఆయన ఏంటో దేవుడు కూడా భయభక్తులు కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా భయభక్తులు కలిగిన వాడైనట్టు కూడా ఆయన కూడా అంగీకరించబడినట్టు కూడా మనం చూస్తాం అన్నమాట. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో కష్టాలు, ఎంతో శ్రమలు, ఎంతో బాధలు అనుభవించి తర్వాత దేవుని పని చేసి దేవుని ఇష్టడుగా ఉన్నట్టు కూడా ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? నేను సంపూర్ణంగా లోకంలో ఈ వాక్యాన్ని బోధించినాను, నా తండ్రి ఏదైతే బోధించినాడో ఆ బోధనే మీకు బోధించినాను. కాబట్టి మీరు నా బోధన విని నా ఆజ్ఞలు గైకొన్నవాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడు అంటున్నాడు. ఆ ఆజ్ఞలు ఏవైతే ఆయన గైకొని స్వీకరించబడినాడో ఆ విధంగానే మనం కూడా వాక్యాన్ని నేర్చుకుని, ఆయన బోధన నేర్చుకొని, ఆయన అడుగుజాడలో మనం నడచాలన్నమాట. మనం ఊరికే విని విడిచిపెట్టడం కాకుండా తర్వాత ఆయన ఆజ్ఞల ప్రకారం మనము నడుచుకునే వారంగా ఉంటున్నామన్నమాట. ఇక్కడ మనము హన్న గురించి ఎంతగా ఆమె ప్రార్థన పదగాలుగా ఉందో, తర్వాత దీనురాలైన సేవకురాలైన హన్నాగా మనం చూస్తున్నాము. తర్వాత ఆమె ఆత్మ ద్వారా ప్రార్థన చేసిన బిడ్డగా మనం చూస్తాము. తర్వాత యెహోవా దృష్టికి ఆమె కృప పొందిన హన్నాగా మనం చూస్తున్నాము, దయగలిగిన హన్నాగా మనం చూస్తున్నాం. తర్వాత సమయంలో చిన్నప్పటి నుంచి పాలు విడిచేలోపు ఎంత భక్తి నేర్పించిందో చూడండి. తర్వాత ఆమె మందిరంలో వదిలిపెట్టి కూడా ఆ
పిల్లోడు కూడా వెంబడి పడకుండా మందిరంలోనే ఉండి యెహోవాకు పరిచర్య చేసి సేవ చేసి తర్వాత దేవుని ప్రత్యక్షతను కనుగొని ఒక యాజకుడిగా ఒక ప్రవక్తగా తర్వాత సమూయేలు గ్రంథాలు రాయబడింది అంటే ఆ హన్న చేసిన ప్రార్థనని మనం గమనించి అంతగా మనం కూడా స్త్రీలుగా మనం కూడా ఏ విధంగా ఉండాలో మన పిల్లలను అంత గొప్ప భక్తులుగా ఒక హన్నలాగా తర్వాత ఒక రూతులాగా మనం కూడా పిల్లల్ని పెంచి దేవుని సేవకు మనము సమర్పించాలని ఈ సమయంలో నేను అందరినీ కోరుచున్నానండి. ఈ సమయం ఇచ్చిన మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని అది గొప్ప